తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తివేసి కుట్ర జరుగుతుందని భారతీయ జనతా పార్టీ ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. ఎన్నో ఏళ్ల పోరాటాల ఫలితంగా విద్యార్థులకు ఫీజుల పథకాన్ని తీసుకొస్తే కాంగ్రెస్ సర్కార్ ఎత్తివేసే ఆలోచన చేయడం సరికాదన్నారు. హైదరాబాద్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయం ముందు ధర్నాలో పాల్గొన్నారు. కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తున్న ప్రభుత్వానికి విద్యార్థుల భవిష్యత్తు కనిపించడం లేదా అని ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరి మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పారు కృష్ణయ్య. సెక్రటేరియట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. $2.5 లక్షల కోట్ల అప్పు తెచ్చి 5 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. 7.5 లక్షల కోట్ల రూపాయలు కట్టలు వచ్చినాయి. ఎవరికి ఇచ్చారు? 6,000 కోట్లు ఇవ్వడానికి ఇది భారమా? రెండవది, ప్రభుత్వానికి మనసుంటే చాలా మార్గాలు ఉన్నాయి. ప్రభుత్వంకు ఈ పిల్లలకు చదువు స్కాలర్షిప్ ఇవ్వడానికి ఇష్టం లేక సాకులు లెంగుతుంది తప్ప ఇచ్చే మార్గం ఉంటే చాలా ఆదాయం మార్గం. మేము చెప్తాం, పిలువుని చర్చలకు ఎట్లా పైసలు కావాలి, ఎట్లా డిపాజిట్లు కావాలి, ఏ విధంగా ఇవ్వాలని మేము చెప్తాం. మీరు తప్పనిసరి ఎవరు చేస్తుండ్రో ఈ స్కీమ్ ను దెబ్బకొట్టాలి, కుట్ర చేస్తున్నారు, మార్చుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.